Hi everyone, this is Surya Fantes. Currently, I'm a PhD student at IIT Kanpur. సో మనం లాస్ ఆఫ్ మోషన్ లో ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం. సో తర్వాత వీ కంప్లీటెడ్ అప్ టు MCQ 2. దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 5.16 ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ 5.16, వెరీ షార్ట్ ఆన్సర్. ఓకే, సో 5.16 ఏంటి? ఏ గర్ల్ ఏ గర్ల్ రైడింగ్ ఏ గర్ల్ రైడింగ్ ఏ బైసికల్ a girl riding a bicycle along a straight road. Okay, స్ట్రైట్ రోడ్ లో ఒక గర్ల్ సైకిల్ రైడ్ చేస్తుందన్నమాట. సో స్ట్రైట్ రోడ్ విత్ స్పీడ్, ఎంత స్పీడ్ తో రైడ్ చేస్తుంది? రోడ్ విత్ స్పీడ్ 5 meters per second. థ్రోస్ థ్రోస్ ఏ స్టోన్ ఆఫ్ మాస్ 0.5 kg which has speed which has a speed 15 meters per second with respect to ground మాట. ఓకే, అలాంగ్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ 15 meters per second. మనకి ఎలా కనపడుతుంది? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ నుంచి చూస్తే మనకి 15 meters per second కనపడుతుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో అలాంగ్ హెర్ డైరెక్షన్, సో తన డైరెక్షన్ లోనే త్రో చేస్తుంది. ఏదైతే మూవ్ అవుతుందో తన డైరెక్షన్ లో త్రో చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో క్వశ్చన్ ఇన్ ద మాస్ ఆఫ్ ద గర్ల్ అండ్ బైసికల్ ఈస్ మాస్ ఆఫ్ ద గర్ల్ అండ్ ద బైసికల్. ద మాస్ ఆఫ్ ద గర్ల్ అండ్ బైసికల్ ఈస్ 50 kg. Does the speed of the bicycle changes? Speed of the bicycle change. Question is change after stone is thrown on it. Stone is thrown. So what is the change in speed? If so, what is the change in speed? So speed change అయితే దాని స్పీడ్ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏంటి? టోటల్ మాస్ ఆఫ్ ద గర్ల్ అండ్ బైసికల్ ఎంత మొత్తం అండ్ ద స్టోన్ టోటల్ మాస్ ఎంత? సో బైసికల్ ఉంది, ఓకే, బైసికల్ మీద గర్ల్ ఉంది, గర్ల్ చేతిలో స్టోన్ అనమాట. ఇది స్టోన్. ఓకే, ఇది స్టోన్, ఒక చేతిలో స్టోన్. ఇది గర్ల్. ఓకే, ఇది బైసికల్ అనుకున్నాం. ఓకే, సో ఏమి ఇచ్చాడు మనకి ఇప్పుడు? మొత్తం టోటల్ మాస్ ఎంత? ఇన్ దిస్ ప్రాబ్లం ఏం లీనియర్ మొమెంటం కన్జర్వేషన్ అవుతుంది అనమాట. సో టోటల్ మాస్ ఆఫ్ ద గర్ల్ బైసికల్ అండ్ ద స్టోన్ ఎంత? టోటల్ మాస్ ఆఫ్ గర్ల్ బైసికల్ అండ్ స్టోన్. సో మూడిట్ల మాస్ ఎంత మొత్తం? 50 + 0.5 kg. స్టోన్ మాస్ 0.5 kg, 50 kg అంటే గర్ల్ ప్లస్ బైసికల్ మాస్ 50 kg. సో మొత్తం మాస్ 50.5 kg. సో వెలాసిటీ ఆఫ్ బైసికల్ U1. సో బైసికల్ వెలాసిటీ ఇచ్చాడు కదా, వెలాసిటీ ఆఫ్ బైసికల్ U1 ఎంత? 5 meters per second. మాస్ ఆఫ్ ది స్టోన్ ఎంత? మాస్ ఆఫ్ ది స్టోన్ M2 ఈజ్ ఈక్వల్ టు 0.5 kg. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ద స్టోన్ ఎంత? సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీ ఆఫ్ ద స్టోన్ ఎంత? వెలాసిటీ ఆఫ్ ద స్టోన్ ఆఫ్టర్ థ్రోయింగ్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ ద స్టోన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, అది U2 ఎంత? ఎంత కనపడుతుంది? 15 meters per second ఇచ్చాడు. సో థ్రోన్ సో స్టోన్ లేకుండా మాస్ ఎంత? మాస్ ఆఫ్ గర్ల్ అండ్ బైసికల్ ఎంత? ఓన్లీ గర్ల్ అండ్ బైసికల్ రెండు మిక్స్ చేసి ఈజ్ ఈక్వల్ టు 50 kg. సో లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే ఏంటి? ఇనీషియల్ మాస్ M1, ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇది M2 అనేది ఏంటి? మాస్ ఆఫ్ స్టోన్, దాని వెలాసిటీ U2 ప్లస్ మాస్ ఆఫ్ బైసికల్ ప్లస్ ఇది మాస్ ఆఫ్ బైసికల్ ప్లస్ ఇంకేంటి? గర్ల్. దాని వెలాసిటీ సమ్ V అవుతుంది అనుకుందాం. ఓకే, అది V అనుకుందాం, దాని వెలాసిటీ V అనుకుందాం. సో M1 ఎంత? 50.5. ఇది మొత్తం మాస్ త్రో చేయకముందు అది 5 meters/second వెళ్తుంది. తర్వాత 0.5 కి త్రో చేసిన తర్వాత 15 meters/second వెలాసిటీ ఉంది. సో ఈ మాస్ ఎంత? 50. వెలాసిటీ తెలియదు V. సో 50.5 × 5 minus 0.5 × 15 divided by 50 is equal to V. సో ఇదంతా 245 divided by 50 అంటే 4.9 meters/second అవుతుంది అనమాట. సో బై చేంజ్ ఇన్ స్పీడ్ ఎంత అయింది మరి? చేంజ్ ఇన్ స్పీడ్ అనేది 5 meters/second నుంచి 4.5 meters/second అయింది. సో 5 - 4.9 is 0.1 meters/second. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.17 క్వశ్చన్ ఏంటి? ఏ పర్సన్ ఆఫ్ మాస్ 50 kg stands on a weighing scale on a lift. So a person of mass 50 kg stands on a weighing scale on a lift. If the lift is descending with downward acceleration, if the lift is descending with a downward acceleration of 9 meters/second square, what would be the reading of the weighing scale? సో అప్పుడు వెయింగ్ స్కేల్ లో వెయిట్ ఎంత ఉంటుందో అన్నాడు. సో G అనేది 10 meters/second square తీసుకున్నాం. సో లిఫ్ట్ అనేది డౌన్వర్డ్ వెళ్తుంది. ఓకే,
సో డౌన్వర్డ్ వెళ్తుంటే లిఫ్ట్ విత్ యాక్సిలరేషన్ సమ్ ఎంఏ. సో నీ మీద ఏముంటది ఫోర్స్, ఓకే, కింద నీకేమో ఎంఈ, మామూలుగా దీని మీద యాక్ట్ ఎంజీ యాక్ట్ అవుతుంది అంతే కదా. అంతే కదా. సో దీని మీద నార్మల్ డైరెక్షన్ ఎన్ యాక్ట్ అవుతుంది పైకి డౌన్వర్డ్ వెళ్తుంటే. సో వెన్ లిఫ్ట్ డిసెండ్స్ విత్ ఏ డౌన్వర్డ్ యాక్సిలరేషన్ అపరెంట్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇస్ గివెన్ బై మాస్ ఎం. సో అపరెంట్ వెయిట్ ఆఫ్ ద బాడీ దేని ఆఫ్ ఏ మాస్ ఎం ఎలా ఇస్తుంది అంటే అపరెంట్ వెయిట్ ఆర్ అనుకుంటే ఎంజీ, దీని మీద సూడో ఫోర్స్. సో నీకు వెయిట్ ఎంత ఇస్తుంది ఇప్పుడు ఎంఏతో కిందకి వెళ్తుంది కదా, దాని మీద సూడో ఫోర్స్ ఎంఏ పైకి యాక్ట్ చేస్తుంది. సో ఎం ఇంటూ జీ మైనస్ ఏ అనేది సూడో ఫోర్స్ ఇస్తుంది అనమాట. అదే మనకి అపరెంట్ వెయిట్ ఆఫ్ ద బాడీ కింద కనపడుతుంది. సో మాస్ ఆఫ్ ది పర్సన్ ఎం ఎంత, మాస్ ఆఫ్ ది పర్సన్ సో ఎం ఈక్వల్ టు 50 kg. జీ అంటే తెలుసు ఆల్రెడీ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఎంత డిసెండింగ్ యాక్సిలరేషన్ అవుతుంది డౌన్వర్డ్ యాక్సిలరేషన్ 9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో సో అపరెంట్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది, అపరెంట్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎం ఈజ్ గివెన్ బై ఈక్వల్ టు ఎం ఇంటూ జీ మైనస్ ఏ. సో ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 10 minus 9, 1 meter per second square kg. సో సో 50 న్యూటన్స్ అని ఉంది. సో రీడింగ్ ఆఫ్ ద వేయింగ్ స్కేల్ ఎంత అవుతుంది అప్పుడు రీడింగ్, సో అంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంటే వేయింగ్ స్కేల్ ఎంత రీడ్ అవుతుంది, రీడింగ్ ఆఫ్ వేయింగ్ స్కేల్. సో ఆర్ బై జీ కదా, సో 50/10 అంటే 5 kg ఉంటుంది అన్నమాట వేయింగ్ స్కేల్. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.18. సో 5.18 ఏంటి, ద పొజిషన్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎ బాడీ మాస్ 2 kg ఇచ్చాడు. ద పొజిషన్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ గివెన్ ఇన్ ఫిగర్. బిలో ఫిగర్ డ్రా చేస్తాను. వాట్ ఈస్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఇంపల్స్ ఆన్ ద బాడీ ఎట్ t ఈక్వల్ టు 0 సెకండ్ అండ్ t ఈక్వల్ టు 4 సెకండ్. t ఈక్వల్ టు 4 సెకండ్స్ కి t ఈక్వల్ టు 0 సెకండ్స్ కి ఇంపల్స్ ఎంత అని అంటున్నాడు. సో పొజిషన్, సో పొజిషన్ ఆఫ్ ద లైట్ పొజిషన్ ఆఫ్ గ్రాఫ్. సో ఎలా మూవ్ అవుతుంది ఈ గ్రాఫ్, 4 3 టైమ్ సెకండ్స్, డిస్టెన్స్ మీటర్స్. సో మాస్ 2 kg. సో గివెన్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఎంత ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు 2 kg, m ఈక్వల్ 2 kg. ఫ్రమ్ ద పొజిషన్ టైమ్ గ్రాఫ్ బాడీ ఎక్కడ ఉంది, t ఈక్వల్ టు 0లో అంటే x ఈక్వల్ టు 0 దగ్గర ఉంది. ఓకే, ఫ్రమ్ t ఈక్వల్ టు 0 టు t ఈక్వల్ టు 4 సెకండ్ పొజిషన్ ఆఫ్ టైమ్ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్ లైన్ ఉందంటే ఏంటి, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నట్టు. ఓకే, సో ఆ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుందంటే సో t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు ఇక్కడ దాకా dx/dt స్లోప్, dx/dt అంటే వెలాసిటీ కదా, స్లోప్ కాన్స్టెంట్ ఉంది కదా, అంటే Δx/Δt when Δt tells to 0 లిమిట్. స్లోప్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి దాని వెలాసిటీ కాన్స్టెంట్. ఇక్కడ నుంచి అసలు ఎక్స్ మూవ్ అవ్వట్లేదు అంటే ఎక్స్ కాన్స్టెంట్ అయిపోయింది అంటే ఇక్కడికి వచ్చి రెస్ట్ లోకి వచ్చేసినట్టు అది. సో ఎట్ పాయింట్ t ఈక్వల్ టు 4 సెకండ్స్ బాడీ ఎక్కడ ఉంది, బాడీ రెస్ట్ లోకి వచ్చేసింది, బాడీ కమ్స్ టు రెస్ట్. ఫ్రమ్ t ఈక్వల్ టు 0 టు t ఈక్వల్ టు 4 బాడీ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ కదా, మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. బియాండ్ t ఈక్వల్ టు 4 seconds the graph is straight line parallel to time. సో బాడీ ఈజ్ అట్ రెస్ట్ వచ్చేసింది అనమాట. సో వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఏమవుతుంది, tan theta అవుతుంది కదా ఇక్కడ, dx/dt అంటే ఏంటి, tan theta. ఆ tan theta ఎంత 3/4 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. సో చేంజ్ ఇన్ మూమెంట్ ఇంపల్స్ అట్ t ఈక్వల్ టు, సో ఇక్కడ దాకా వచ్చి చేంజ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది, అది మూవ్ అవ్వట్లేదు, వెలాసిటీ 0 వచ్చింది. సో చేంజ్ ఇన్ మూమెంటం ఎంత, చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఇంపల్స్ అట్ t ఈక్వల్ టు 4 seconds ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మూమెంటం కదా. సో చేంజ్ ఇన్ మూమెంటం ఇనిషియల్ అంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ m ఇంటూ v మైనస్ u. సో ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ 3/4 మీటర్ పర్ సెకండ్. సో m ఎంత 2 కాబట్టి 2 ఇంటూ మైనస్ 3/4 kg మీటర్ పర్ సెకండ్. సో మైనస్ 3/2 kg మీటర్ పర్ సెకండ్ మైనస్ 1.5 kg మీటర్ పర్ సెకండ్ అన్నమాట. సో నెక్స్ట్ 5.19. A person driving a car suddenly applies the brakes. A person driving a car suddenly applies the brakes on seeing a child on the road ahead. If he is not wearing seat belt, he falls forward and hits his head against the steering wheel. Answer why and not. So person driving car suddenly applies the brake on seeing the child on road. So
పర్సన్ కార్ లో వెళ్తున్నాడు స్పీడ్ గా, రోడ్డు మీద పిల్లని చూసి, చిన్న పిల్లని చూసి బ్రేక్ వేసాడు అనమాట. బ్రేక్ వేస్తే ఇఫ్ ఈస్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్ హీ ఫాల్స్ ఫార్వర్డ్, హిట్స్ ద హెడ్ అగైన్స్ ద స్టీర్ వీల్. బై సో తను సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే తీసుకెళ్లి తన స్టీరింగ్ తల తగులుతుంది అనమాట. ఎందుకని అంటే సో ఇదేంటి సూడో ఫోర్స్ వల్లేనా, డ్యూ టు ఇనర్షియా వల్లే కదా. సో పర్సన్ బ్రేక్స్ అలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్లోవర్ డౌన్ విత్ కార్, అంతే కదా. దానివల్ల ఏమవుతుంది, లోవర్ పార్ట్ ఉంటుంది కదా, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, కార్ స్లో అయింది కాబట్టి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఫస్ట్ స్లో అవుతుంది అన్నమాట. లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్లోవర్ డౌన్ విత్ ద కార్, వైల్ upper part of the body continues to move forward due to inertia of motion. If driver is not wearing seat belt, then he falls the forward and head hits against the sleeping wheel. So upper body అదే వెలాసిటీ ఉంటుంది కాబట్టి లోవర్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ ఇది అప్పర్ బాడీ ముందుకు వెళ్ళిపోతుంది, లోవర్ బాడీ ఇలా ఉంటుంది. సో ఇది వెళ్ళి ఇలా స్టీరింగ్ కి తగిలి హిట్ అవుతుంది అనమాట. అది రీజన్. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ 5.20. The velocity of a body of mass 2 kg as a function of time t is given by v of t is equal to 2t I cap plus t square j cap. Find the momentum and the force acting on it at time t equal to 2 seconds. So velocity of the body 2 kg as a function of time. Find the momentum and force acting on it at t equal to 2 seconds. So ఏమవుతుంది, velocity of the body. సో మనకు ఆల్రెడీ v 2t plus t square j cap. Find the momentum and the force acting on it. Momentum అంటే p equal to mass into velocity, v of t. Mass 2 kg, 2 into 2t I cap plus 2t square j cap. kg meter per second. Is meter per second. So velocity at 2 seconds అంతా v of t equal to 2 into 2 I cap plus 2 square j cap. So 4 I cap plus 4 j cap velocity. Momentum of body ఏమవుతుంది, 2 into momentum at t equal to 2 into velocity 4 I cap plus 2 j cap, 4 j cap కదా. సో 8 I cap plus 8 j cap kg meter per second అవుతుంది momentum. ద ఫోర్స్ యాక్టింగ్ ఎంత అవుతుంది, ఫోర్స్ మనకి ఏం తెలుసే, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే డివి బై డిటి. సో డివి బై డిటి ఎంత, వి ఆఫ్ 2 I cap ప్లస్ టీ స్క్వేర్ జే క్యాప్ మతలబ్ 2t j cap. సో డివై బై డిటి at t equal to 2 ఎంత, 2 I cap ప్లస్ 4 j cap. ఇది యాక్సిలరేషన్. సో ఫోర్స్ ఏమవుతుంది, మాస్ ఇంటూ డివి బై డిటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ 2 kg, 2 into 2 I cap plus 4 j cap, అంతే కదా. సో 4 I cap plus 8 j cap Newton force. Next 5.21. Block. A block is placed on a rough horizontal surface. A rough horizontal surface is pulled by a horizontal force F. Let small f be the force applied by rough surfaces on the block. Plot F versus small f versus capital F. So block is placed on a rough horizontal surface pulled by horizontal force. So దీని మీద ఫస్ట్ ఫోర్స్ అప్లై చేస్తే సేమ్ ఫస్ట్ స్టాటిక్ ఫోర్స్ సేమ్ F ఈక్వల్ టు F అవుతుంది అనమాట. ఓకే, సో అలా స్టాటిక్ ఫోర్స్ F ఈక్వల్ టు FS అవుతా ఉంటుంది. సో పర్టికులర్ ఫోర్స్ కి ఈ ఫోర్స్ స్టాటిక్ ఫోర్స్ కన్నా ఎక్కువైంది అనుకో, అప్పుడు ఇది మూమెంట్ ఇస్తుంది. సో F సమ్ గ్రేటర్ దాన్ సమ్ F స్టాటిక్ ఫోర్స్ కన్నా ఎక్కువ అయితే, ఎఫ్ఎస్ మ్యాక్స్ కన్నా ఎక్కువ అయితే అప్పుడు అది మూవ్మెంట్ అవుతుంది. మూవ్ అయినప్పుడు దీని ఏమవుతుంది, నెట్ ఫోర్స్ ఎంత, నెట్ ఫోర్స్ అప్పుడు తగ్గిపోతుంది కదా, అప్పుడు ఎఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎఫ్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ నెట్ ఫోర్స్ ఇటు మూవ్ అవుతుంది అనమాట. సో ఇనిషియల్ గా ఎఫ్ అనేది ఇలా కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ ఉంటుంది, వై ఈక్వల్ టు ఎక్స్, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ లాగా. సో ఇక్కడ ఎప్పుడైతే మ్యాక్స్ వచ్చిందో, ఎఫ్ మ్యాక్స్ వచ్చిందో, స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యాక్స్ వచ్చిందో, తర్వాత ఒకసారి మూవ్మెంట్ వచ్చిన తర్వాత కైనెటిక్ ఫ్రిక్షన్ వస్తుంది ఎఫ్కే. సో ఎఫ్కే ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎఫ్ స్టాటిక్ మాట. ఇది మొత్తం ఎఫ్ స్టాటిక్ ఇక్కడ అన్ని. సో దాని తర్వాత ఇలా డౌన్ కి వస్తుంది గ్రాఫ్. ఓకే, మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కైనెటిక్ ఫ్రిక్షన్ దగ్గర. సో నెక్స్ట్ ప్రాబ్లం 22nd 5.22. వై ఆర్ porcelain objects wrapped in paper or straw before packing for transportation?
సో వై పోర్సిలైన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ర్యాప్డ్ ఇన్ ఏ పేపర్ బిఫోర్ ప్యాకింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. పోర్సిలైన్ ఆబ్జెక్ట్ అంటే పేపర్ లో ఎందుకంటే ఆర్ స్టాప్ బిఫోర్ ప్యాకింగ్ టు రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ డ్యామేజ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ మాట. సో డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సడన్ జర్క్స్ ఆర్ ఈవెన్ ఫాల్ టేక్స్ ప్లేస్ అవుతాయి కదా. సో ఫోర్స్ టేక్స్ లాంగర్ టైమ్ టు రీచ్ పోర్సిలైన్ ఆబ్జెక్ట్స్ త్రూ పేపర్ ఆర్ స్ట్రా, సేమ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ అండ్ దేర్ ఫోర్ లెస్సర్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. సో అది ఆ కాన్సెప్ట్ వల్ల ఇది అవుతుంది అనమాట. సో 5.23 ఏ ఉమెన్ అండ్ థ్రోస్ an object. A woman throws an object. 5.24 problem 23 చేద్దాం. When woman throws an object of mass 500 grams with a speed of 25 meter per second. So first question ఏంటంటే what is the impulse imparted to the object? What is the impulse imparted to the object? Second question, if the object hits a wall, if the object hits a wall and rebounds, the object hits a wall and rebounds with half of its original speed. So what is the change in momentum? Change in momentum of object. సో ఉమెన్ త్రో చేసింది కదా, ఉమెన్ త్రో చేస్తే అప్పుడు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత, m ఈక్వల్ టు 500 గ్రామ్ అంటే 0.5 kg. స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత, స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ u ఈక్వల్ టు 25 మీటర్ పర్ సెకండ్ అంతే కదా. సో ఇనిషియల్ మొమెంటం u ఈక్వల్ టు 0, అది 25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చావు. సో మొమెంటం అనేది mv మైనస్ m ఇంటూ 0 అంటే mv మాట మొమెంటం. సో 0.5 ఇంటూ 25 అంటే 12.5 న్యూటన్ సెకండ్ మనం ఇంపల్స్ ఇంపేర్ చేస్తామట ఆబ్జెక్ట్ కి. సపోజ్ రీబౌండ్ అయిందనుకో విత్ హాఫ్ ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్, సో ఈ యూ స్పీడ్ తో వెళ్ళి ఇది -u/2 తో ఇటు వస్తుంది ఈ స్పీడ్. ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం ఏమవుతుంది, సో when ఆబ్జెక్ట్ హిట్స్ ద వాల్ అండ్ రీబౌండ్ ఇట్ సెల్ఫ్ హాఫ్ ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్, చేంజ్ ఇన్ మొమెంటం ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎంత మొమెంటం, mu మొమెంటం ఉంటుంది. తర్వాత ఫైనల్ మొమెంటం -mu/2. సో ఇనిషియల్ మొమెంటం మైనస్ ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం ఎంత, -3m/2u. సో -3/2 ఇంటూ 0.5 ఇంటూ u ఎంత 25 అంతే కదా, -3/4 ఇంటూ 25. సో -75/4 చేంజ్ ఇన్ మొమెంటం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 5.23 why does a child feel more pain when she falls? Why does a child feel more pain when she falls down on a hard cement floor than when she falls on the soft muddy ground in the garden? So why does child feel more pain when she falls on the hard ground? Then meaning ఎందుకు, సో హార్డ్ గ్రౌండ్ అంటే యూజువల్ గా మన ఫ్లోరింగ్ సిమెంట్ ఉంటే బాడీ కమ్స్ టు ఇనిషియల్ రెస్ట్ ఇన్స్టెంట్లీ కదా. సో దాని రెస్ట్ లోకి రావడం అంటే అక్కడ ఏమవుతుంది, F ఇంటూ డెల్టా టీ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటం అన్నమాట. సో యాజ్ ద టైమ్ ఆఫ్ స్టాపింగ్ డెల్టా టీ అనేది తక్కువ అవుతుంది అనుకో, ఓకే, చేంజ్ ఇన్ మొమెంటం తక్కువ టైంలో అవుతుంది అనుకో, F ఇంక్రీజెస్ కదా. సో చేంజ్ ఇన్ మొమెంటం F ఇంక్రీజెస్ అన్నమాట. సో డెల్టా టీ F ఇంక్రీజ్ అయ్యి, సో చేంజ్ ఇన్ మొమెంటం సేమ్ ఉంచాలి, ఇది కాన్స్టెంట్ ఉంచాలి. సో యాజ్ టైమ్, సో వెన్ అప్పుడు ఏమవుతుంది, దేర్ ఫోర్ F ఈజ్ ఇంక్రీజింగ్, హెన్స్ ద చైల్డ్ ఫీల్ మోర్ పెయిన్. సో ఇక్కడ ఏంటి డెల్టా టీ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ అది సాఫ్ట్ మడ్డీ గ్రౌండ్ అనుకో, టైమ్ ఆఫ్ స్టాపింగ్ ఇంక్రీజెస్ అనమాట. అక్కడ డెల్టా టీ అనేది ఎక్కువ ఉంటుంది, F తక్కువ ఉంటుంది. సో అక్కడ హర్టింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, తక్కువ హర్ట్ అవుతుంది, లెస్ పెయిన్ ఫీల్ అవుతుంది. సో 5.25 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ మౌంటైన్ రోడ్స్ generally made winding upwards rather than going straight up? Okay, so why mountain roads general గా made up upwarding rather than the going up straight? సో అలా ఎందుకు చేస్తారని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, సపోజ్ వైల్ గోయింగ్ అప్ మౌంటైన్, ఓకే, వైల్ గోయింగ్ అప్ మౌంటైన్, మామూలుగా మౌంటైన్ ఎక్కేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ద వెహికల్ మాస్ m. సో పైకి వెళ్ళి కొలిది ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఏ వెహికల్ ఆఫ్ మాస్ m. సో వెహికల్ ఆఫ్ మాస్ m ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఉంటుంది, F ఈక్వల్ టు mu రియాక్షన్ నార్మల్ రియాక్షన్. సో అది mg cos theta ఉంటుంది. వేర్ theta is the angle of slope with road with horizontal. theta అనేది ఏంటి, angle of slope of the road with the horizontal. Okay, so to avoid the skidding force of friction F should be the large. So to avoid, so skidding force జరుగుతుంది, to avoid skidding force of friction should be large. సో అది ఎంత ఉండాలి, ఎక్కువ ఉండాలి కదా, should be large. Therefore cos theta should be large and the theta should be small.
సో అందువల్ల ఏంటి, ఇది లార్జ్ ఉండడం వల్ల, సో దానివల్ల కాస్ థీటా షుడ్ బి లార్జ్ అండ్ థీటా అనేది స్మాల్ మాట, అందువల్ల థీటా అనేది చాలా చిన్నది. సో దట్స్ వై ద మౌంటైన్ రోడ్స్ ఆర్ జనరలీ మేడ్ వైండింగ్ అప్వర్డ్స్ రాదర్ దెన్ ద గోయింగ్ స్ట్రైట్ అప్. సో డైరెక్ట్ గా స్ట్రైట్ వెళ్ళకుండా ఇలా వైండింగ్ అప్వర్డ్స్ ఇలా పెడతాం అన్నమాట రూట్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే, ఎస్ఏ. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. ఏ మాస్ ఆఫ్ 2 kg suspended, mass of 2 kg is suspended with thread AB. Okay, so sorry for students. Short answer type question. Okay, short answer type lo first question 5.26. A mass of 2 kg is suspended with thread AB. So in figure 5.5 అని ఇచ్చాడు ఇక్కడ, ఫిగర్ 5.5 అని. సో 5.5 ఫిగర్ చెప్తా. సో థ్రెడ్ సిడి ఉంది కదా, ఇప్పుడు థ్రెడ్ సిడి of the same type, thread CD is of the same type is attached, CD of the same type is attached to the other end of 2 kg mass. Lower thread is pulled gradually, lower thread is pulled gradually harder and harder in the downward direction, harder in the downward direction, so as to apply the force on AB. Which of the following threads will break? సో క్వశ్చన్ పడుతున్నాంటే విచ్ ఆఫ్ ద థ్రెడ్స్ విల్ బ్రేక్ అండ్ వై. సో మాస్ ఉంది, దీని సస్పెండ్ చేశాడు. సో ఇది బి, ఇది పాయింట్ ఏ, ఇది సి, ఇది డి, 2 kg. సో థ్రెడ్ ఏబి విల్ బి బ్రేక్ ఎర్లియర్ దెన్ సిడి. సో ఏబి విల్ బ్రేక్. సో ఏబి బ్రేక్ అవుతుంది ముందు, ఓకే, లేదని సిడి. ఎందుకు? దిస్ బికాస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద థ్రెడ్ సిడి అప్లైడ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏబి ఇస్ ద అప్లైడ్ ఫోర్స్ ప్లస్ weight of 2 kg mass. Okay, so CD కి ఓన్లీ అప్లైడ్ ఫోర్స్ ఉంటుంది, అది ఏబి కనుక అప్లైడ్ ఫోర్స్ ప్లస్ 2 kg of mass ఎక్స్ట్రా ఉంటుంది. సో వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటి 5.27 లో? అబోవ్ ప్రాబ్లం ఏమంటున్నాడు 5.27 లో? ఇన్ అబోవ్ గివెన్ ప్రాబ్లం if the lower thread is pulled with a jerk, what happens? So lower thread is pulled with a jerk, ఏమవుతుంది అన్నాడు. సో when lower thread CD is pulled with a jerk, the CD itself break because pull on CD is transmitted to thread AB instantly. Okay, అది దీని మీనింగ్. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ 5.28. సో 5.28 లో 2 masses of 5 kg and 3 kg are suspended. 5 kg and 3 kg are suspended with help of massless inextensible strings as shown in figure. Calculate T1 and T2 while whole system is going upwards with the acceleration equal to 2 meter per second square. Use G equal to 9.8 meter per second square. So 2 masses ఉన్నాయి, suspended with the help massless inextensible spring. ఇలా ఉన్నాయి 2 masses. ఓకే, ఇదేమో T2 టెన్షన్ ఉంది, ఇక్కడ T1 టెన్షన్ ఉంది. సో ఇది 5 kg, ఇది 3 kg. క్యాల్కులేట్ ద T1 T2 when whole system is moving upwards అంటాడు. ఓకే, ఇది మొత్తం పైకి వెళ్తే సపోజ్ ఇండివిజువల్ బాడీ డయాగ్రామ్ వేద్దాం. ఓకే, మామూలు. సో ఇది 5 kg మాస్ అనుకుందాం. ఓకే, దీని మీద T2 టెన్షన్ ఉంటుంది ఇలాగా, అంతే కదా. పైకి ఏమో T1 ఉంటుంది, దీని మీద ఫోర్స్, అంతేనా. ఇంకేం ఫోర్స్ ఉంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ 5G ఇలా ఉంటుంది. సో ఇది పైకి ఎలా మూవ్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు దీనికి ఏమి ఇచ్చాడు, పైకి ఎలా మూవ్ అవుతుంది? ఇది T1 minus T2 minus 5G is equal to some 5A యాక్సిలరేషన్ ఏ ఇచ్చాడు. ఎంత మూవ్ అవుతున్నాడు? ఏ యాక్సిలరేషన్ 2 meter per second square ఇచ్చాడు. సో వదిలేస్తే అది. సో ఇప్పుడు మళ్ళీ ఈ బాడీ డయాగ్రామ్కి వస్తే 3 kg. ఓకే, 3 kg. సో దీని మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? T2 పైకి యాక్ట్ అవుతుంది, 3G కిందకి యాక్ట్ అవుతుంది. సో T2 minus 3G is equal to 3A. సో ఈ రెండు యాడ్ చేస్తే T2 క్యాన్సిల్ ఏమవుతుంది? T1 minus 8G is equal to 8A. T1 equal to 8 into A plus G, అంతే కదా. సో T1 ఎంత? A అనేది 2, G అనేది 9.8. సో 8 into 11.8 T1 అనేది. సో T1 అనేది, సో 8 8 సార్ అంత 64, అంతే కదా. సో ఇది ఎంత వస్తుంది అంటే 94.4 న్యూటన్. సో ఇప్పుడు T2 ఎలా కనుక్కుంటాం? T2 అంటే 3 into G plus A. సో 3 into 11.8. సో ఇది ఎంత అవుతుంది? 35.4 న్యూటన్స్ అవుతుంది.
సో టెన్షన్ T2 ఈక్వల్ 30.4, T1 ఈక్వల్ టు 94.4. సో నెక్స్ట్ 5.13, 5.29. సో 5.29 లో బ్లాక్ K, సో బ్లాక్ K weight 100 newtons rests on a frictionless inclined plane of slope angle 30 degrees. Figure 2. A flexible cord attached to A passes over a frictionless pulley and is connected. So మీకు diagram as చూపిస్తాను. And is connected to block B of weight W. So find the weight. You want to find the weight W for which the system is in equilibrium. So for the system which is in equilibrium. So ఇక్కడ ఏంటంటే a block of weight 100 newtons like rest on frictionless inclined slope of 30 degrees. సో ఈ స్లోప్ 30 degrees inclined లో ఓకే. సో W, దీని W weight ఉంటుంది. ఓకే, ఏ బ్లాక్ ఆఫ్ A వే ఆఫ్ 100 newtons. ఇదేమో దీని వెయిట్ 100 newtons మాట. ఓకే, దీని వెయిట్ 100 newtons, mg ఇటు ఉంటుంది. సో దీనికి ఎన్ని ఉంటాయి? దీనికి ఇటు ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఇటు కాంపోనెంట్ ఉంటుంది. అది ఎంత ఉంటుంది? ఇది 100 cos 30 degrees, ఇది 100 sin 30 degrees. సో దీని పైకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇక్కడ సమ్ టెన్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఎఫ్ లో పైకి లాగుతుంది. ఎఫ్ సమ్ టెన్షనల్ ఫోర్స్ టీ అనుకుందాం, లేకపోతే ఎఫ్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు. సో ఇదే ఎఫ్ ఇలా ఉంటది ఇక్కడ. ఓకే, డయాగ్రామ్ లో. సో డయాగ్రామ్ లో ఏం ఇచ్చాడంటే ఇలా ఉంది. ఏ బ్లాక్ ఆఫ్ వెయిట్ ఏ, ఇక్కడ ఏ బ్లాక్ ఉంది. డయాగ్రామ్ లో ఇక్కడ ఎంజీ ఇచ్చాడు, ఎంజీ కాస్ 30 degrees ఇచ్చాడు, 30 degrees. ఇది ఎంజీ సైన్ 30 degrees ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ అని ఇచ్చాడు ఇలాగా. ఇది ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ అని ఇచ్చాడు. ఇక్కడ డబ్ల్యూ, దీని మీద డబ్ల్యూ వెయిట్ ఉంది. బ్లాక్ బి ఇస్ కనెక్టెడ్. ఓకే, ఫ్రిక్షనలెస్ పుల్లీ and connected to the block B of weight W. Find the weight W for which system in equilibrium. సో ఈక్విలిబ్రియం ఉండడానికి ఏంటి అని అంటాడు. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ రియాక్షన్ N. సో N ఈక్వల్ టు మనకి ఏం తెలుసు? mg cos theta 30 degrees అని తెలుసు. ఓకే, mg అంటే ఏంటి? వెయిట్ కదా, ఇది 100 వెయిట్ ఇచ్చాడు కదా, 100 mg అంటే 100, mg ఈక్వల్ టు 100 newtons ఇచ్చాడు. సో తర్వాత యూజ్ చేద్దాం. సో మొత్తం బ్యాలెన్స్ అవ్వాలంటే ఎఫ్ అనేది ఇక్కడ టెన్షన్ ఫోర్స్ ఉంటుంది కదా, అంతేనా? టీ ఈక్వల్ టు ఎఫ్ అవ్వాలి, అంతే కదా. అది దేనికి ఈక్వల్? టీ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఈ వెయిట్ కి బ్యాలెన్స్ అవ్వాలి, డబ్ల్యూ. ఓకే, సో ఆ ఎఫ్ అనేది ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు ఈ ఫోర్స్ లో ఇది బ్యాలెన్స్ అవ్వాలి కదా. ఎఫ్ ఈక్వల్ టు ఏమవ్వాలి అప్పుడు? సో టీ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఇక్కడ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ అని ఇచ్చాడు కదా, సో ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండదు. సో అప్పుడు ఆ ఎఫ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఎంజీ సైన్ థీటా అవ్వాలి, అది ఈక్వల్ టు టీ అవ్వాలి. సో డబ్ల్యూ, సో ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా అంటే ఎంజీ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అవ్వాలి. సో ఎంజీ 100 కాబట్టి డబ్ల్యూ ఎంత అవ్వాలి? 100 సైన్ 30 అంటే హాఫ్ కాబట్టి ఇది 50 newtons. వైల్ ఫైండింగ్ ద నార్మల్ రియాక్షన్ ఇన్ సచ్ కేసెస్ వీ షుడ్ బి కేర్ఫుల్. ఇట్ విల్ బి అన్ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. థీటా ఇస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో నేను ఆల్రెడీ బ్యాలెన్స్ చేసాను కదా, ఎంజీ కాస్ థీటా 100 into √3/2 అంటే 50 √3 ఉండాలి బ్యాలెన్స్ అవ్వాలంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.30. ఇక్కడ ఏమన్నాడు? ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m, బ్లాక్ on the mass m is held against a rough vertical wall by pressing it with a finger. If the coefficient of friction between the block and the wall is mu and the acceleration due to gravity and due to gravity g అనుకోమని, acceleration due to gravity is g. Calculate the minimum. So calculate the minimum force required. So minimum force ఎంత required to be applied. So minimum force ఎంత అప్లై చేయాలి? to be applied by the finger తో ఎంత ఫోర్స్ అప్లై చేస్తే to hold the block against the wall. సో ఏమంటాడంటే ఇలా ఉంది. సో బ్లాక్ ఆఫ్ మాస్ m is against a vertical rough wall. సో vertical rough wall ఉంది, ఒక బ్లాక్ ఉందన్నమాట. సో బ్లాక్ దీనికి అగెనెస్ట్ గా ఇలా ఉంది. ఓకే, సో ఇది దీని మాస్ ఎంత? క్యాపిటల్ M. ఓకే, సో బ్లాక్ ఆఫ్ మాస్ M, దీని మీద ఫోర్సెస్ ఏమి యాక్ట్ అవుతున్నాయి? mg కిందకి యాక్ట్ అవుతుంది ఇలాగా. సో దీన్ని ఎంత ఫోర్స్ పెట్టి ఇలా ఉంచితే అది, సో దీని నార్మల్ ఫోర్స్ దీని మీద యాక్ట్ అవుతుంది కదా.
సో ఎఫ్ ఈక్వల్ టు ఎన్ అవ్వాలి. ఓకే, దీని కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అనుకుంటే, ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అవుతుంది, ఇలా పైకి యాక్ట్ అవుతుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ దీనికి, అంతే కదా, ఎంజీ ఇటు ఉంది కాబట్టి. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ అవ్వాలి, క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అవ్వాలి. సో మనకి ఏం తెలుసు, స్మాల్ ఎఫ్ ఫ్రిక్షన్ ఫోర్స్ మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్, మ్యూ ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఎంజీ. ఎన్ అనేది ఎఫ్ కాబట్టి మ్యూ ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ. సో క్వశ్చన్ ఏం అడిగాడు, సో ఎఫ్ ఎంత అవుతుంది ఇప్పుడు, ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ బై మ్యూ అన్నమాట. సో మాస్ ఆఫ్ ది బ్లాక్ ఏమో, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ, ఫోర్స్ ఇలా అప్లై చేస్తే, సో ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది రెస్ట్ లో ఉంటది పడకుండా, సో ఎంత మినిమం ఫోర్స్ కావాలన్నాడు. సో అది ఆ మినిమం ఫోర్స్ ఎంజీ బై మ్యూ ఉండాలన్నమాట. అంత ఫోర్స్ ఉంటే అది హోల్డ్ అగైనెస్ట్ ద వాల్ ఉంటన్నమాట, అగైనెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 5.31 సారీ. ఏ 100 kg గన్ fires a ball of 1 kg horizontally from a cliff of height 500 meters. It falls on the ground, so the ground will be at a distance of 400 meters from the bottom of the cliff. Okay, 100 kg gun ball fire చేస్తుంది, ball of 1 kg horizontally from the cliff of height 500 meters. It falls on the ground at a distance 500 meters from the bottom of the cliff. Find the recoil velocity. We have to find the recoil velocity of the gun. So acceleration due to gravity G equal to 10 meter per second square. So ఇది vertical cliff ఉంది, దీని ఇలా వెళ్ళి ఇక్కడ హిట్ అయితే ఈ డిస్టెన్స్ అంతా 400 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది, 400 మీటర్ ట్రావెల్ చేస్తుంది. సో 100 kg ఇక్కడ గన్ ఉంది, 100 kg గన్ ఫైర్ చేస్తే 500 మీటర్స్ ఇది హైట్ మాట. సో 500 మీటర్స్ హైట్, ఇంత హైట్ లోంచి ఫైర్ చేస్తే ఇట్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్ ఎట్ డిస్టెన్స్ 400 మీటర్స్. సో ఫైండ్ ద రీకాయిల్ వెలాసిటీ అంటున్నాడు. సో మనం ఇది ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు ఇక్కడ దీని వెలాసిటీ ఎంత ఉంటుంది, బుల్లెట్ వెలాసిటీ, బుల్లెట్ లేకపోతే ఏంటో గన్ ఫైర్స్ ఏ బాల్ అనుకుంటున్నాం. ఓకే, బాల్ వెలాసిటీ సమ్ వెలాసిటీ ఆఫ్ బాల్ వివి వెలాసిటీతో ఓకే ఫైర్ చేస్తే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, వెర్టికల్ 400 మీటర్స్ ఏమో ఎంత ట్రావెల్ చేసింది. సో వెర్టికల్ డిస్టెన్స్ హెచ్ ఈక్వల్ ఎంత ట్రావెల్ చేసింది, హాఫ్ GT స్క్వేర్ కదా. సో వెర్టికల్ డిస్టెన్స్ y ఈక్వల్ టు uy ఇంటూ టీ ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఇక్కడేమో G ఈ డైరెక్షన్ లో ఉంది, కింద డైరెక్షన్ లో. ఓకే, హెచ్ 500 మీటర్స్, y అనేది 500, uy ఇనిషియల్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఏం లేదు, ఇలా హారిజాంటల్ గా ఫైర్ చేసాం. సో ఈ హారిజాంటల్ వెలాసిటీ ux ఈక్వల్ టు UVB ఉంది, వెలాసిటీ ఆఫ్ బాల్ హారిజాంటల్. uy 0 కాబట్టి y ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్. y ఎంత డిస్టెన్స్, 500 డిస్టెన్స్, G ఎంత 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటే ఇంత. సో ఇదంతా 500 ఈక్వల్ టు హాఫ్ 10 ఇంటూ టీ స్క్వేర్. సో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 5 ఇది 100 టైమ్స్. సో టీ స్క్వేర్ ఈక్వల్ 100 అయితే టీ ఈక్వల్ టు 10 సెకండ్స్ మాట. సో గ్రౌండ్ హిట్ అవడానికి 10 సెకండ్స్. సో ఆ 10 సెకండ్స్ లో అది ఎంత ట్రావెల్ చేసింది, ఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్ ఇంటూ టైం టీ, సేమ్ అదే డిస్టెన్స్ లో. సో 400 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది, యూఎక్స్ ఈక్వల్ టు 10 సెకండ్స్. సో యూఎక్స్ వెలాసిటీ ఎంత, 40 మీటర్ పర్ సెకండ్, అంటే వెలాసిటీ ఆఫ్ బాల్ ఎంత, 40 మీటర్ పర్ సెకండ్. సో గన్ కి వెలాసిటీ, ఇనిషియల్ గా గన్ వెలాసిటీ రెండు ఏంటి రెస్ట్ లో ఉన్నాయి కదా, ఫైనల్ మూమెంట్ ఏమవుతుంది, సో ఇనిషియల్ గా 0 ఈక్వల్ టు మాస్ ఆఫ్ బాల్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ బాల్ ప్లస్ మాస్ ఆఫ్ గన్ mg, మాస్ ఆఫ్ గన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ గన్ అనుకుందాం. సో వెలాసిటీ ఆఫ్ గన్ అంటే ఎంత అవుతుంది, మైనస్ mb vb బై mg. సో మాస్ ఆఫ్ గన్ ఎంత 100 kg, మాస్ ఆఫ్ బాల్ 1 kg, దీని వెలాసిటీ ఎంత 40 మీటర్ పర్ సెకండ్, అంతే కదా. సో VG, వెలాసిటీ ఆఫ్ గన్ ఎంత, VG ఈక్వల్ టు మైనస్ 0.4 మీటర్ పర్ సెకండ్. సో మైనస్ 0.4 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత, అది ఏమవుతుంది, అది రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్ అవుతుంది కదా. సో అది ఇదే రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్ మాట. ఓకే, సో ఇక్కడితో ఇక్కడ ఎండ్ చేస్తా, రేపు పొద్దున కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.